రీసెంట్ గా ట్రంప్ ఒక పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ చేశాడు. ఆయన ప్లాట్ఫామ్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో దాదాపు 3 పేజీల 4 పేజీల పోస్టులు పెట్టాడు. అటు ఇండియన్స్ మీద, చైనీస్ మీద ఒక కామెంట్ చేసుకుంటూ, ఇండియా నుంచి ఏదో గ్యాంగ్స్టర్లు అందరూ అమెరికాకు వస్తున్నట్టు, ఆ ఇండియన్స్ అంతా ల్యాప్టాప్లు పెట్టుకొని తిరిగేటువంటి గ్యాంగ్స్టర్లు అంట, ఏదో పిల్లల్ని గంట కోసమే అమెరికాకు వస్తున్నారంట, సిటిజన్షిప్ ఏదో వస్తుందని చెప్పేసి. రకరకాల పరిస్థితులు మారిపోతున్నాయి అక్కడ కూడా. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్, ఆ లోకల్ పొలిటికల్ అన్సర్టనిటీ, ఇదంతా కూడా అక్కడ ఉండేటువంటి మన ఎన్ఆర్ఐస్ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చేద్దామా అన్న పరిస్థితిలోనే ఉన్నారు. ఈ మధ్య నేను చూస్తున్న చాలా కేసెస్ ఇండియాకి తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ పరిస్థితులు ఏమంత బాగోలేదు, అమెరికా ఒకప్పుడు లాగా అయితే లేదు, అది చాలా సఫగేటింగ్ కంట్రీగా మారుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్, లోకల్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్ గా అనిపిస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఎన్ఆర్ఐస్ ఇండియాకి తిరిగి వచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నమస్తే, నేను మీ రేవంత్ చలమల, ఆంఫిర్ ఈస్టర్న్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎన్ఐఎస్ఎం క్రిజల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈ వీడియోలో, ఒకవేళ మీరు ఇండియా కనుక తిరిగి వచ్చేయాలని ఒక ఆలోచన ఉంది అని అంటే డెఫినెట్ గా మీరు కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. లేకపోతే అన్నెసరీగా చాలా వెల్త్ని కోల్పోయిన వాళ్ళమై ఉంటాం. అక్కడే మన భవిష్యత్తు ఉంటుందన్న నేపథ్యంలో మీరు ఒకటో రెండో ఇల్లు కొనుంటారు, 401Kలు కట్టుంటారు, 529 ప్లాన్స్ స్టార్ట్ చేసి ఉంటుంది. మీ ఫ్యూచర్ మొత్తానికి అక్కడ ప్లానింగ్ అంతా ఆల్మోస్ట్ చేసుకొని ఉండుంటారు. ఇన్సూరెన్స్లు అక్కడే ఉంటాయి, టర్మ్, హెల్త్, ఎవ్రీథింగ్ అన్ని అక్కడే ఉంటాయి. ఆల్ ఆఫ్ ద సడన్ చాలా మంది ఇండియన్స్ మైండ్స్ ఇప్పుడు మారిపోతున్నాయి, తిరిగి రావాలి కాబట్టి. సో ఇప్పుడు మీరు సరైన జాగ్రత్తలు అని అంటే ఫస్ట్ ఏ యాంగిల్ లో చూడాలనేది చూద్దాం. ఇప్పుడు ఇమీడియట్ గా రావాలి అనేది ఓవర్ నైట్ జరిగే ప్రక్రియ కాదు కదా. డెఫినెట్ గా హ్యావ్ ఎ ప్లాన్, 6 months, 1 year, 2 years, 3 years, ఒక ప్లాన్ ఉంటుంది మీ మైండ్ లో డెఫినెట్ గా. సో ప్లాన్ కి తగ్గట్టుగా మాట్లాడదాం. కన్సిడరింగ్ మీకు ఒక 2 years టైం పీరియడ్ ఉంది అనుకుందాం. అక్కడ ఆల్రెడీ మీకు ఒక 1 or 2 couple of houses ఉండొచ్చు. సో బేసిక్ గా మీరు ఇండియాకి తిరిగి వచ్చే ముందు ఆ ఇళ్ళని అమ్మేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. సో బేసిక్ ఇక్కడ 2-3 సినారియోస్ మనకి ఇక్కడ ఉంటాయి ఇల్లు నమ్మే విషయంలో. మీరు కంప్లీట్ గా ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఇల్లు అమ్మాలి అని అంటే యూ సీ లాట్స్ ఆఫ్ పేపర్ వర్క్, అదంతా మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. లేదు పోనీ ప్రాపర్టీస్ అక్కడ వదిలేసి వాటిని రెంట్ అవుట్ చేద్దాము అని అంటే అదంత ఈజీ ఏం కాదు. ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఫీజెస్ కానీ, లేకపోతే లీగల్ కంప్లయన్సెస్ కానీ, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. ఉత్తమమైన పని ఏంటంటే వాటిని నమ్మేసుకొని బ్యాక్ వచ్చేయడం, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో దాన్ని ఒకేసారి కాకుండా మీకు ఉండేటువంటి ప్రాపర్టీని వన్ బై వన్ డిస్పాచ్, అంటే మనం దాన్ని అమ్మేసుకుంటూ రావడం, చిన్నగా అమ్మేసుకుంటూ రావడం ఉత్తమమైన పని. వై? మీరు ఆ డబ్బును మళ్ళీ ఇండియాకి తిరిగి పంపించాలి కదా. ఒకేసారి పెద్ద చంక్ ఆఫ్ మనీ ఇండియాలోకి వస్తే రకరకాల స్క్రూటినీకి గురవ్వచ్చు. ఆ స్క్రూటినీలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిదానంగా కొంత చంక్ ఆఫ్ మనీని మన ఇండియాలోకి మేబీ ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటే దట్ విల్ బి ద బెటర్ వే. సో బేసిక్ గా మనం ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కూడా దేర్ ఆర్ 2 types of accounts that we use. One is NRE account, another is an NRO account. 2 different accounts మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో బేసిక్ ఒకవేళ మీకు కన్వర్షన్ అంతా కంప్లీట్ గా క్లియర్ గా చేసేసుకోవాలి, ఇక ఈ డబ్బు అంతా మనం ఇండియాలోనే పెట్టాలి అని డిసైడ్ అయిపోయామని అనుకుంటే యూ కెన్ యూజ్ ఎన్ఆర్ఓ అకౌంట్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. నిదానంగా ఎన్ఆర్ఓ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. లేదు మీరు ఎన్ఆర్ఈ అకౌంట్ లో వేసుకున్నా కానీ తర్వాత మీకు ఇండియాకి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఓ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకేసారి కాకుండా మంత్ బై మంత్ కొద్దిగా డబ్బును మనం ఇండియన్ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల కొంత బెటర్ అడ్వాంటేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త, మీకు ఆల్రెడీ అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏమి ఉంటాయి, అట్ ద సేమ్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అంతా ఆల్రెడీ అక్కడ ఉంటుంది. బట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మీరు ఇండియాకి తిరిగి వచ్చే టైం కల్లా మీకు ఇక్కడ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ వెయిటింగ్ పీరియడ్స్ కూడా కంప్లీట్ అయ్యి ఉంటే అది బెటర్ అడ్వాంటేజ్ గా మారుతుంది. వాట్ డస్ దట్ మీన్? మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బిఫోర్ కమింగ్ టు ఇండియా యూ హ్యావ్ టు టేక్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇండియాకి రాకముందే అన్లిమిటెడ్, పాసిబుల్లీ అన్లిమిటెడ్ కవరేజ్ ఉండేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ని ఇండియాకి రాకముందే తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నా, ఇవన్నీ కూడా వాటి ముందుగానే మీరు వచ్చే ముందే కవరేజ్ అయిపోతాయి. వచ్చాక తీసుకుందాము అని అంటే వచ్చే 2 సంవత్సరాలు ఏదైనా జరగచ్చు. లైఫ్ స్టైల్ డిసీజ్ ఎప్పుడైనా రావచ్చు, హై బ్లడ్ ప్రెషర్, ఎనీథింగ్ ఏదైనా ఎప్పుడైనా రావచ్చు, అది మన చేతుల్లో లేదు. డయాబెటీస్, ఇవన్నీ మన చేతుల్లో లేవు. సో ముందే తీసుకోండి. అట్ ద సేమ్ టైం టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇండియాకి రాకముందే కంప్లీట్ చేసేసుకోండి. సో బేసిక్ సాధ్యమైనంత వరకు ఇట్లాంటి ఏవైతే బేసిక్ సెక్యూరిటీ రిలేటెడ్ నీడ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇండియాకి రాకముందే ప్లాన్ చేసుకోండి. ఇండియాకి రాకముందే కొంతమంది అరే మనం ఇండియా వెళ్తున్నాం కదా ఎలాగో, సో ఇండియా వెళ్ళక ముందు ఒక ఇల్లు కొనేసి ప్లాన్ చేసేసుకుందాం, మా ఇంట్లో మనం ఉండొచ్చు అని ప్లాన్ చేసుకుంటారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ సమ్ ఎన్ఆర్ఐ కెన్ డూ.
మీరు ఇండియాని ఎప్పుడో చూసుండి ఉంటారు. మీరు అనుకుంటారు నాకు అన్ని ఏరియాలు ఆల్రెడీ అవగాహన ఉంది కదా, దట్ ఏరియా సూట్స్ మీ అని చెప్పేసి అనుకుంటారు. నో, సిచ్యువేషన్స్ అంటే అట్లా ఉండవు. మీరు ఇండియాకి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ మీ పిల్లలకి సంబంధించిన స్కూలింగ్ ఎక్కడ ఉంటది, అది ఏ ఏరియాలో ఉంటది, అసలు మీకు ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత మీ జాబ్ ఎక్కడ చేస్తారు, నిజంగా అసలు హైదరాబాద్ లోనే ఉంటారా, పూణేలో ఉంటారా, బెంగళూరులో ఉంటారా, ముంబైలో ఉంటారా, నో వన్ నోస్. మీకు జాబ్ ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అండ్ ఉప్పల్ సైడ్ ఉంటారా, ఏ సైడ్ ఆఫ్ ద సిటీలో ఉంటారో తెలియదు. అండ్ మీకు ఒకవేళ ఒక ఏరియాలో ఒక ప్రాపర్టీ మీరు కొన్నారు అని అంటే ఆ ప్రాపర్టీ ఆ ఏరియా మీకు సూట్ అవుతుందా లేదా మీకు తెలియదు. చాలా సంవత్సరాల క్రితం ఇండియాను వదిలేసి అమెరికాకు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, మీ లైఫ్ స్టైల్ మారిపోయి ఉంటది. మీరు ఇమాజిన్ చేసుకున్నట్టుగా ఇక్కడ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు ఆ పర్టికులర్ ఏరియాలో. సో బెటర్ థింగ్ ఫస్ట్ కమ్, ఒక ఇంటిని రెంట్ అవుట్ చేసుకోండి, ఒక 2-3 years చెక్ చేసుకోండి ఏరియాస్ ని, మీ లివింగ్ స్టాండర్డ్స్ ని ఆ ఏరియా కానీ ఆ కమ్యూనిటీ కానీ ఫుల్ఫిల్ చేస్తున్నా చెక్ చేయండి. దానికి నియర్ బై లోనే ఆ స్కూల్స్ కానీ మీ ఆఫీసెస్ కానీ ఉన్నాయో చెక్ చేసుకోండి. అన్ని ఫీజిబుల్ గా ఉన్నాయని అంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ పర్మనెంట్ హౌస్. అప్పటి వరకు కూడా తీసుకొని డబ్బులు వెంటనే ఏదో కొనేయాలని కాదు, కానీ కొనేయాలని కంగారు పడితే వన్స్ కొన్నాక ఉంది కాబట్టి కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది. డోంట్ అంటే అట్లాంటి సిచ్యువేషన్ వద్దు. అంత దూరం వెళ్ళి ఇన్ని సంవత్సరాలు కష్టపడింది మనం ఎందుకు, కాంప్రమైజ్ అవ్వడానికి కాదు, మనకు కావాల్సిన లైఫ్ స్టైల్ ని మనం ఎఫోర్డ్ చేసుకోవడం కోసం. ఆ సిచ్యువేషన్ మీకు ముందు నుంచి ఉండలేని, ఆర్గనైజ్ ఇట్, టేక్ సమ్ టైం, రిలాక్స్, టేక్ సమ్ టైం. ఎట్లాగో మీకు కొంత టైం ఉంటుంది, 2-3 years వరకు కూడా RNOR స్టేటస్ అని మీకు యాక్టివ్ గా ఉంటుంది. సో టాక్సేషన్ ఇవన్నీ కూడా కొద్దిగా మీకు వెసులుబాట్లు ఉంటాయి. ఒకవేళ అమెరికాలో డబ్బులు ఇండియాలోకి వచ్చినా కానీ పెద్దగా ట్యాక్స్ కాంప్లికేషన్స్ కూడా ఏమీ ఉండవు. అండ్ బిఫోర్ కమింగ్ టు ఇండియా వన్స్ కన్సల్ట్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ క్లియర్లీ, ఒక చార్టెడ్ అకౌంటెంట్ తోటి మాట్లాడండి. అండ్ మీ డబ్బుని ఏ విధంగా తీసుకొని వస్తున్నారో ప్రతి దానికి సంబంధించిన రికార్డ్ ని మెయింటైన్ చేయండి. అఫ్ కోర్స్ మనం తీసుకొచ్చే డబ్బు అంతా మందే అయి ఉండొచ్చు, బట్ లార్జ్ చంక్ ఆఫ్ మనీ అనేది మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంది అని అంటే మనీ లాండరింగ్ రిలేటెడ్ యాక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటాయి. సో బేసిక్ గా మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవడం, డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం ఇంత ప్రాబ్లం లేకుండా నిదానంగా కొంత కొంత అమౌంట్ తీసుకొస్తూ అట్ ద సేమ్ టైం అది మన సీఏకి ఇంటిమేటెడ్ గా ఉంటే అది మనకి ఈజీ అవుతుంది. ఆ మనీ సోర్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ హీ విల్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. సో హ్యావ్ ఎ ప్రాపర్ లీగల్ గైడెన్స్. ఏదో ర్యాండమ్ గా వచ్చేసి ప్రాపర్ ప్లాన్ చేసేసుకుంటాం, నో, డోంట్ డూ దట్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇండియాలోకి వచ్చే ముందు నుంచే సాధ్యమైనంత వరకు ఈక్విటీ రిలేటెడ్ పోర్ట్ఫోలియోస్ కూడా ఇక్కడ బిల్డ్ చేసుకోవడానికి స్టార్ట్ చేయండి. మీకు యుఎస్ లో ఆల్రెడీ చాలా ఈక్విటీ రిలేటెడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు, అక్కడ స్టాక్స్ లేకపోతే ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, వాట్ ఎవర్ ఇట్, ఎనీ మేనేజ్డ్ ఫండ్స్ అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఆ ఫండ్స్ కూడా ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ కొద్దిగా క్లియర్ చేసుకుంటూ మన ఇండియాలోకి మీ అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అరే ఏమవుతుంది, నేను ఇక్కడ ఉన్నా కానీ అక్కడ నా ఫండ్స్ నేను మెయింటైన్ చేస్తాను అంటే ఇట్ మైట్ నాట్ బి దట్ ఈజీ. అదేంటి వాట్ మేక్స్ డిఫరెన్స్ అని అంటే మీరు అక్కడ కల్చర్ లో ఉన్నప్పుడు యూ పీపుల్ కీప్ డిస్కసింగ్ అబౌట్ దోస్ మార్కెట్స్. వెన్ యూ కమ్ టు ఇండియా మీకు ఆ డిస్కషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఆ డిస్కషన్ కూడా అందుబాటులో లేదు అని అంటే మీకు దాని మీద పట్టుకోల్పోవడం స్టార్ట్ అవుతుంది. దెన్ యూ మైట్ లూజ్ మనీ. అంటే టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద స్థాయి ఇబ్బందులు ఉండకపోవచ్చేమో కానీ దాని మీద పట్టుపోతుంది. ఇప్పుడు దాకా మీరు మెయింటైన్ చేసినంత ఈజీగా అక్కడ మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు దాకా ఎందుకు చేస్తారు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. రానున్న రోజుల్లో మీకు అటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు కదా. సో సాధ్యమైనంత వరకు అక్కడ క్లియర్ చేసుకోండి. ఏదన్నా ఉంచాలి అని అనుకుంటే చిన్న అమౌంట్ ని మాత్రమే మెయింటైన్ చేయండి, అంతేగాని పెద్ద పెద్ద అమౌంట్స్ అక్కడ అనవసరంగా పెట్టుకొని ఇండియాలో చిన్నగా చూద్దాం. నో, ఫస్ట్ సిట్, డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ టెల్ దెమ్ ఫస్ట్. ఇమీడియట్ గా మన ఇల్లు కొనట్లేదు, ఒక 2-3 years విల్ టెస్ట్ ద ఏరియా, మనకి ఎక్కడ నచ్చుతుంది, మన లివింగ్ స్టాండర్డ్స్ కి ఏది మ్యాచ్ అవుతుందో చూసుకుందామని చెప్పండి. ఒకేసారి కాకుండా కొద్దిగా డబ్బుల్ని ముందు నుంచే ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రిపేర్ చేసుకుందామని చెప్పండి. అండ్ ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం స్కూలింగ్ రిలేటెడ్ కూడా మీరు దానికి హోంవర్క్ చాలా చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 1 year ముందు నుంచి. ఒకవేళ మీ పిల్లవాడు కనుక సిటిజన్ ఆఫ్ యూఎస్ అయితే కనుక కండిషన్ వేరేలాగా ఉంటుంది, ఇఫ్ నాట్ ఇండియన్ సిటిజన్ అయితే కండిషన్ వేరేలాగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు క్రాస్ చెక్ ఇన్ ఎవ్రీ కార్నర్. ప్రతి యాంగిల్ లో మీరు ఆ ప్రాబ్లమ్ ని చెక్ చేసుకుంటూ వీటిని రిజాల్వ్ చేసుకుంటూ రావాలి. సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ వాంట్ టు రిటర్న్ టు ఇండియా. ఈ జాగ్రత్తలన్నీ కూడా ఒక్కసారి క్లియర్ గా చూసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్.